ఓం శ్రీ రామచంద్రాయై నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీరాముని యొక్క 2 మంత్రాలను, వాటి యొక్క అర్థాన్ని, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే రామేణాభిహత నిశాచరచము రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం. రామే చితలయః సదా భవతు మే భో రామ మాముద్ధర. మరొక్కసారి విందాం. రామో రాజమణి సదా విజయతే రామం రమేశం భజే రామేణాభిహత నిశాచరచము రామాయ తస్మై నమః. రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం. రామే చితలయః సదా భవతు మే భో రామ మాముద్ధర. ఈ మంత్రానికి అర్థమేమిటంటే, రాజులలో రత్నం వంటివాడు, ఎల్లప్పుడూ విజయం సాధించువాడు, సీతాదేవి యొక్క నాథుడు, రాక్షసుల సైన్యాన్ని సంహరించినవాడు అయిన శ్రీరామునికి నమస్కరిస్తున్నాను. నేను శ్రీరామదాసుడను. అతని కంటే గొప్ప ఆశ్రయం వేరేదీ లేదు. నా మనసులో ఎల్లప్పుడూ శ్రీరాముని ధ్యానించనివ్వండి. ఓ రామా, నాకు మోక్షాన్ని ప్రసాదించుము. ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ద్వారా ఇంద్రియ నియంత్రణ కలిగి జీవితం అనుకూలంగా మారుతుంది. తుదకు మోక్ష మార్గంలో పయనిస్తారు. ఇక 2వ మంత్రం ఏమిటంటే, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మరొక్కసారి విందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అనగా, నా మనస్సు రామా 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 అని ధ్యానించడం ద్వారా శ్రీరాముని దివ్యకాంతిలో లీనమై ఉంది. ఈ ఒక్క రామనామం విష్ణువు యొక్క 1000 నామాలతో సమానమైనది. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం ప్రతిక్షణం ధ్యానించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరును, ఆధ్యాత్మికత పెంపొందును, తుదకు మోక్ష మార్గంలో పయనించును. ఓం శ్రీ రామచంద్రాయై నమః.